హాయ్ అండి. మనం ఇవాళ సాయంకాలం 5కి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అన్నమాట, నైట్ కాదు. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంట కదా, ఎర్లీ ఈవినింగ్ అంటున్నాను. ఏంటంటే మనకి నిన్న ఇవాళ మార్నింగ్ ఏమైందంటే నాకు నేను డ్యూటీ చేశాను కదా నిన్న నైట్. మార్నింగ్ వచ్చి నాకు ఎయిర్పోర్ట్కి 60-70 వచ్చినా నాకు లోపల పిన్ పడలేదు. ఇంకా లాభం లేదని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాను. నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంకా సాయంకాలం 5 నుంచి మొదలుపెట్టాను. నేను ఊబర్ ప్రో డైమండ్కి దగ్గరలో ఉన్నాను. 89 పాయింట్స్ చేయాలి. 89 పాయింట్స్కి మనకి దగ్గర ఇంకా 12 పాయింట్స్ మిగిలాయి. మై బ్యాలెన్స్ 788 పాయింట్స్ చేశాను ఇప్పుడు దాకా. 12 పాయింట్స్ చేస్తే మనకి దగ్గర 10,000 క్యాష్ బ్యాక్ వచ్చింది అనమాట మనకి. దానికోసం చేస్తున్నాను అనమాట. ఎందుకంటే రేపు నుంచి నేను కాస్త వేరే పని మీద ఊరికి వెళ్తున్నాను. మళ్ళీ అప్పుడు చేయడానికి అవకాశం ఉండదు. ఈ మంత్ ఎండ్ వరకు ఉంది నాకు టైము. చేస్తే ఇవాళే చేయాలి నేను. ఇవాళ మార్నింగ్ కల్లా ఇవాళ నైట్ నుంచి రేపు మార్నింగ్ కల్లా చేయాలి నేను. ప్రస్తుతం అయితే ఒక ట్రిప్ చేశాను. ఒక ట్రిప్కి మనకి 3 పాయింట్స్ వచ్చాయి. 5 to 8 అయినా 5 నుంచి సాయంకాలం 8 అంటే 8 వరకు మనకు మధ్యలో ఏ ట్రిప్ తీసుకున్న మనకి దగ్గర 3 పాయింట్స్ వస్తాయి ప్రతి ట్రిప్కి. మిగతా వాళ్ళు చేసింది అంత రాదు. మళ్ళీ మార్నింగ్ 8 నుంచి 10 వరకు చూస్తే ఆ టైంలో మళ్ళీ ఒక ట్రిప్కి మనకి 3 పాయింట్స్ వస్తాయి. అందుకే మనం ఇప్పుడు చూసుకొని వాళ్ళు మొదలుపెట్టాను. వాళ్ళు అవగొట్టాలి. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. ప్రస్తుతం అయితే ఒక ట్రిప్ చేశాను అనమాట. ఒక ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ ట్రిప్ ఇండికా నుంచి మొదలుపెట్టాను, బడంగపేట నుంచి. ఓకేనా, మనకి క్యాష్ కలెక్టెడ్ ఇంత, మనకు వచ్చింది అమౌంట్ ఇంత. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ ఉందనుకుంటా. ఇది సాయంకాలం 5 మొదలు పెడితే 10 పడింది. ఇప్పుడు ఏమో 6 అవుతుంది. 8 లోపు మనం దగ్గర కనీసం కనీసం 2 ట్రిప్లను చేస్తే మనకు 9 బండ్లు వస్తాయి. మిగతా బండ్లు ఇంకా నెట్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్ ట్రిప్లో. ఇది స్టార్ట్ చేసాం మార్నింగ్. అని మనకు దీని తర్వాత మనకు పడలేదు. ఎయిర్పోర్ట్లో ఉన్నానమాట. ఎయిర్పోర్ట్ నుంచి మనకి ట్రిప్ పడిందే లేదు, ఎంత క్యూ వచ్చినా. ఓకేనా, ఆ ట్రిప్ తర్వాత మళ్ళీ ఇది మార్నింగ్ పడి ఇంటికాడ దగ్గర పడి క్యాన్సిల్ అయిపోయింది. అల్మస్గూడ దగ్గర, బడంగపేట కూడా. ఇది సంగతి. ఓకేనండి, ఇది సంగతి. మన గ్యాస్ అయితే ప్రస్తుతానికి అయితే అది మనం ఎయిర్పోర్ట్ నుంచి గ్యాస్ కొట్టిన తర్వాత మన ఇంటికి వచ్చేసాం అనమాట. అంతెందుకు అంత కాలింది గ్యాస్. మనం పొద్దున్న 5:30కి సాయంకాలం 5:30కి స్టార్ట్ చేసిన తర్వాత 5కి స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మొత్తం నాకు 3 ట్రిప్పులు పడ్డాయి. బడంగపేటలో మళ్ళీ గ్యాస్ స్టేషన్కి నుంచుంటే అక్కడ గ్యాస్ లేదు, ప్రాబ్లం అయితే నడుస్తుందంట. మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ కాడ బయట చూసినా మనకి లేదు, అక్కడ కూడా ప్రాబ్లం నడుస్తుందంట. అక్కడ కూడా గ్యాస్ లేదు మనకి. తర్వాత మనం ఏం చేసామంటే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్దాం మెల్లగా, పర్వాలేదులే చేసుకుందాం అని. మనకి గ్యాస్ అయితే ఉంది, దాన్ని సరిపెట్టుకుందాం అని మొదలుపెట్టాను. లైన్ ఎంత మనకి దగ్గర 200 నడుస్తుంది. టైం చూసుకుంటే మనకి 8:30 అవుతుంది. ఓకేనా, మనకి ఇంకా నంబరింగ్ అయితే పడలేదు. ఇంకా దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే నంబరింగ్ పడే అవకాశం ఉంది. దగ్గర ఎలాగా నంబర్ పడిపోద్ది అనమాట. ఇవాళ ఎయిర్పోర్ట్ ట్రిప్పులు దగ్గర 3 చేయాలనుకుంటున్నాను. 3 అయితే 4 కుదిరితే 4 లేదా 3 చేస్తే చాలు మనకి. 3 చేస్తే మనకి దగ్గర 500 ప్లస్ 450 మొత్తం 950 వస్తాయి మనకి. అట్లా కాదన్నా, చూద్దాం, కుదిరితే చేద్దాం 3 ట్రిప్పులు. ఓకేనా, లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఎప్పుడైనా పాయింట్ పడాలి మనకి. నెంబర్ పడలేదు ఇంకా. చూడండి, నెంబర్ అయితే మాకు పడింది 190 కాదు, 211 వస్తుంది. చూద్దాం. ఇవాళ ఎండింగ్ చూసుకుంటే అంటే స్టార్టింగ్ మనం వాళ్ళ సాయంకాలం 5కి మొదలుపెట్టాం కాబట్టి చూపిస్తాను. ఒక నిమిషం అండి. ఇదే క్యాన్సిల్ అయ్యింది. ఇది సాయంకాలం మనకి 5 స్టార్ట్ చేస్తే 5:12కు పడింది ఒక ట్రిప్. ఓకేనా, ఆ తర్వాత 2 ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. మరి ఇది 2 ట్రిప్ అనమాట. ఇది 210 క్యాష్ కట్టర్ అయితే ఎంత అమౌంట్ వచ్చింది మనకి. ఆ తర్వాత ఈ ట్రిప్ పడింది మనకి, లాస్ట్ ట్రిప్ ఇక్కడ మలక్పేట పడింది అనమాట మనకి. న్యూ మలక్పేట అనమాట. ఇక్కడ నుంచి నేను సీదా ఇంటికి వచ్చేసాను. అదే మనం బడంగపేటకి వచ్చి గ్యాస్ స్టేషన్కి వచ్చాను. అక్కడ పడలేదు మనకి. అక్కడ గ్యాస్ స్టేషన్ సరిగ్గా లేదని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా లేదు. లోపల అయితే ఉంది, లైన్ పెద్దగా ఉందని క్యూలో కూర్చున్నాను. తెలుసుగా మీకు. ఇక్కడైతే నేను ఉన్నాను అనమాట. అందరికి ఈక్లో ఉంచున్నాను. మనకి ఒక ఆఫర్ ఉంది. అది ప్రతి కొత్త డ్రైవర్లకి ఆఫర్ ఇస్తూనే ఉంటాడు. ఓకేనా, ఇది ప్రో డైమండ్ అనమాట. ఊబర్ ప్రో డైమండ్. ఈ మామూలుగా దీనికి 3 months టైం ఇస్తాడు. 800 పాయింట్స్ చేస్తే మనకి 10,000 రూపాయలు వస్తాయి అనమాట మనకి. ఓకేనా, ఇది మామూలుగా పాయింట్స్ తొందరగా రావాలంటే ఇదేమో చూస్తాం కొంచెం. హౌ టు ఎర్న్ పాయింట్. ఇది
మామూలుగా 3 పాయింట్స్ మనకి ట్రిప్కి 3 పాయింట్స్ రావాలంటే ఈ టైంలో చేసుకోవాలి. డబ్బులు కాదండి, పాయింట్స్ చెప్తున్నా. మామూలుగా కొత్త డైవర్లు చెప్తున్నారు కదా వాళ్ళకి, మామూలుగా వాళ్ళు ఊపర్ ప్రో డైమండ్లు ఉంటే వాళ్ళకి పాయింట్స్ తొందర రావాలంటే మీరు ఈ టైంలో మండే నుంచి ఫ్రైడేలో మార్నింగ్ 8 నుంచి 10 లోపు చేస్తే ఏ ట్రిప్ చేసినా ఒక ట్రిప్కి 3 పాయింట్స్ వస్తాయి. సాయంకాలం 5 నుంచి 8 వరకు ఒక ట్రిప్ తీసుకున్నా 3 పాయింట్స్ వస్తాయి. సాటర్డే సండే ఎలా ఉంటుంది అంటే సాయంకాలం ఒకటే 5 నుంచి 8 వరకు చేస్తే ప్రతి ట్రిప్కి 3 పాయింట్స్ వస్తాయి అన్నమాట. మిగతా టైంలో ఏ టైం చేసినా ఒక ట్రిప్కి ఒక పాయింట్ వచ్చింది. ఓకేనా, ఇంక మనం దగ్గరలో ఉన్నాం. ఇది అయిపోతే మనకి 10,000 వస్తాయి. ఓకేనా, చూద్దాం. ఇవాళ నైట్ అడవటం పూర్తి చేయాలి అది టార్గెట్. ఆ తర్వాత మనం చూసుకుంటే దీంట్లో మొత్తం ఎయిర్పోర్ట్ ట్రిప్పులు మనం 6 చేయాల్సింది, 4 చేసాము. ఇంకా 2 చేస్తే ₹500 వస్తాయి. టైం చూసుకుంటే 24 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఉంది. ఓకేనా, ఇంకా 2 ట్రిప్ చేస్తే మనకు ₹500 వచ్చేస్తాయి మనకి. ఓకేనా, అది ఎయిర్పోర్ట్ ట్రిప్ ఇంత అమౌంట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఇక్కడ బేగంపేటకు పడింది. ఓకేనా, దగ్గరలో. అలాగే మనకి అక్కడ నుంచి SBHకి కాలనీ అని సైదాబాద్కి పడింది అనమాట. ఇప్పుడు టైం చూసుకుంటే 11:46 అవుతుంది. టోటల్ మనం చూసుకుంటే ఇవాళ సాయంకాలం 5 గంటల నుంచి ఇప్పుడు దాకా టైం 3 వస్తుంది, 3:15 వస్తుంది. ఇప్పుడు దాకా మనం చేసిన మొత్తం 8 ట్రిప్స్ అనమాట. ఈ ట్రిప్స్కి మాకు అమౌంట్ అయింది దగ్గర ఈ ట్రిప్స్కి మనకి మొత్తం అయింది ₹3,880 అయింది. మొత్తం 8 ట్రిప్స్ అనమాట. అండి, ఇప్పుడు చూసుకుంటే మనకి 9 ట్రిప్ పడింది. దగ్గర 8 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాను. ఎల్బీ నగర్ వచ్చిన తర్వాత అక్కడ ఒకటి ఉంది, అక్కడ CNG బంక్ లైన్లో ఉంచున్నాను. 4-5 కార్లు ఉన్నాయి, మంది లాస్ట్ కార్ అనమాట. పట్టిద్దాం అనుకున్నాను, అంతలో నాకు ట్రిప్ పడింది. ఎందుకంటే మనకి చెప్పాక అంతకుముందు మీకు ఊబర్ ప్రో డైమండ్కి నేను 800 పాయింట్స్లో 1 పాయింట్కి మైనస్లో ఉన్నాను అనమాట. దగ్గరలో ఉన్నాను. ఒక పాయింట్ చేస్తే మనకి 800 పాయింట్స్ వస్తాయి. 800 పాయింట్స్కి మనకి దగ్గర 10,000 అమౌంట్ అనేది వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ ట్రిప్ చేస్తే మనకి 10,000 వస్తాయి. చూద్దాం, అది ట్రిప్ అవగానే మీకు చూపిస్తాను వీడియో తీసి. ఓకేనా, ఇప్పుడైతే పిన్ పడింది మనకి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఎర్నింగ్స్లో వెళ్దాం. చూడండి, ఎర్నింగ్స్ అనేది 0 మనకి. ఓకే, క్యాష్ అవుట్ ఏం లేవు. ఓకేనా, ఎర్నింగ్స్ అయితే 0. చూడండి, ఇవాళ డేట్ మనకి వచ్చి 26వ తారీఖు. ఓకేనా, 26వ తారీఖు జూను. టైం చూసుకుంటే 3:34 అవుతుంది. మనకి ఎయిర్పోర్ట్ ట్రిప్ పడింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ ట్రిప్ పిన్ పడింది. ఈ ట్రిప్ మనకి కంప్లీట్ చేస్తే అమౌంట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఓకే, 799 మొత్తం కలెక్ట్ 1 మోర్ పాయింట్ డైమండ్ కీప్ డైమండ్కి వెళ్ళిపోతాం అనమాట. మనం దగ్గర 10,000 వచ్చేస్తే మనకి. ఇది ఓన్లీ కొత్త డ్రైవర్లకే అండి. కొత్త డ్రైవర్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళకే అనమాట. ఓకేనా, అందరికి కాదు. ముందు కొత్త ఐడి క్లియర్ పెడతారు కదా, వాళ్ళకి ఎలా ఉండిద్దంటే వాళ్ళకి ఎలా ఉండిద్దంటే తను చూపిస్తాను ఒక నిమిషం ఆగండి. అదే ఇది ముందు వాళ్ళకి అకౌంట్ వాళ్ళకి క్రియేట్ అయిద్దిగా. ముందు వాళ్ళు బ్లూలో వస్తారు, బ్లూలో వస్తారు. తర్వాత వాళ్ళు గోల్డ్లో వస్తారు, తర్వాత ప్లాటినం వస్తారు. ట్రిప్పులు తీసుకుని బట్టి పాయింట్లు వాళ్ళు పెరుగుతున్నాయి అనమాట. తర్వాత డైమండ్కి వస్తారు. డైమండ్ వచ్చిన తర్వాత డైమండ్కి 2 పాయింట్ రావాలన్నమాట. నాకు 1 పాయింట్ మైనస్ మిగిలింది అనమాట. 1 పాయింట్ వచ్చేస్తే మనకి 10,000 వస్తాయి, అమౌంట్ వస్తాయి. ఓకేనా, ఈ మెసేజ్ చూస్తా ఒక నిమిషం ఆగండి. మనకి మెసేజ్లు వచ్చినాయి చూడండి. 10,000 గెలవడానికి 7 రోజులు మిగిలి ఉన్నాయంట. లాస్ట్ 3 డేస్ ఉన్నాయి మనకి. ప్రియమైన బాజీ 10,000 రివార్డ్ కోసం డైమండ్ 10ని చేరుకోండి అని చూసారా. ఇప్పుడు 1 పాయింట్ చేస్తే మనకి, ఓకేనా, 1 పాయింట్స్ అంటే 799 ఉంది. 1 పాయింట్ చేస్తే చాలు మనకి 800 పాయింట్స్ చేస్తే. ఇది ఉండాలంటే మన క్యాన్సిల్ రేటింగ్ తక్కువ ఉండాలండి. రేటింగ్ కూడా బాగుండాలి, స్టార్ రేటింగ్ కూడా ఉంటేనే మనకి అంత అమౌంట్ వచ్చింది అనమాట. మనం ఇది ట్రిప్ అయితే కంప్లీట్ చేసామండి. నో హోటల్కి, మన ఎయిర్పోర్ట్ దగ్గరలో హోటల్కి పడింది ట్రిప్ అనమాట. ఇది ఊబర్ గో. ఓకేనా, టైం చూడండి, టైం చూస్తే 3:40 అవుతుంది. వాళ్ళ డేట్ చూసుకుంటే 26వ తారీఖు జూను. ఓకేనా, నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, కస్టమర్ వెళ్ళిపోయారు. ఓకే, సౌమ్య. ఓకే, చూసుకుందాం. మనకి అమౌంట్ అయితే ఇది 11 ట్రిప్స్ కంప్లీట్ అయిపోయి. అలాగే మనకి 800 ట్రిప్స్ కూడా 800 ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. ఓకే, 800 పాయింట్ మనకు కంప్లీట్ అయిపోయాయండి. డైమండ్ అన్లాక్ అయిపోయింది మనకి. ఓకేనా, ఇప్పుడు మనకు క్యాష్ పేమెంట్ కూడా వచ్చే ఉండాలి. ఓకే, చూద్దాం ఒకసారి.
ఇది ఊబర్ గమని అదే వాళ్ళు చేసింది. మనకి ఇంకా క్యాష్ పేమెంట్ 10,000 ఇంకా రాలేదు మనకి. ఏంటో మనకి ఇంకా అర్థం కాలేదు. అమౌంట్ 10,000 మనకు వచ్చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇంకా మనకు రాలేదు. అప్డేట్ నాకు అయిపోయింది కదా అబ్బాయి అని నేను చెప్తున్నాను. డైమండ్ అన్లాక్డ్. ఓకే, అంతవరకు మనకు క్లియర్ అవుతుంది. ఓకేనా, ఇది కూడా 800 సారీ ఇంకా 789 చూపిస్తున్నాడు. 800 పాయింట్స్ అయిపోయినా మనకి. ఓకేనా, ఇదైతే అయిపోయింది కానీ 10,000 రావాలి. ఇంకా 10,000 మనకి క్యాష్ పేమెంట్ ఇంకా రాలేదు. అంటే నాకు అర్థం కాలేదు ఇంకా 10,000 ఎప్పుడు వస్తాయో. కరెంట్ బ్యాలెన్స్ మనకి చూపిస్తుంది, 10,000 చూపించాలి. ఓకే, ప్రస్తుతం బయటకి వెళ్ళి చూద్దాం. మనకి వస్తుంది, ఇప్పుడే రాలేదు అమౌంట్ అయితే. ఇంకా అమౌంట్ 10,000 నా అమౌంట్ అయితే మనకి ఇంకా అకౌంట్లో వేయలేదండి వాడు. అది మామూలుగా అకౌంట్ డబ్బులు చూపించాలి అక్కడ బ్యాలెన్స్ కాడ. బ్యాలెన్స్లో మనకి 10,000 ఇంకా చూపించలేదు. డైరెక్ట్గా అకౌంట్లో వస్తాయేమో మనకైతే తెలీదు. మామూలుగా అయితే ఇప్పుడు ఎలా అయితే ఎయిర్పోర్ట్ ట్రిపుల్ కంప్లీట్ చేస్తామో అలాగే వాడి అమౌంట్ కూడా అక్కడే చూపించాలి, ఇన్నింగ్స్లోనే బ్యాలెన్స్లో చూపించాలి కదా. అలాగే వాడు చూపించలేదు ఇంకా మనకి, ఎందుకో నాకైతే అర్థం కాలేదు. 8 పార్ట్స్ అయితే మనకి అయిపోయి కంప్లీట్ అయితే చేసాం. ఊబర్ ప్రో డైమండ్ అంతవరకు క్లియర్ అయింది మనకి. కస్టమర్ కేర్ కనుక్కొని చేస్తే మంచిది అనుకుంటున్నాను. కస్టమర్ కేర్ కాల్ చేద్దాం, కనుక్కుందాం. ఓకేనా. ఊబర్ హెల్ప్ లైన్ కి స్వాగతం. ట్రైనింగ్ మరియు క్వాలిటీ ఓకేనా, కాల్ చేసి కనుక్కుందాం. కాల్ చేసి కనుక్కుంటే మాకు క్లారిటీ వచ్చింది డబ్బులు ఎలా వస్తాయండి అనేది. ऊबर हेल्पलाइन में आपका स्वागत है। ट्रेनिंग और क्वालिटी के लिए आपकी कॉल रिकॉर्ड की जा सकती है। तेलुगु कोसम 1 नొక్కండి, हिंदी के लिए 2 दबाएं। రెగ్యులర్ ఫోన్ సపోర్ట్ కోసం 1 నొక్కండి. మీరు ప్రమాదానికి గురి అయిన మనం గ్యాస్ చూసుకుంటే ఇప్పుడు ఇది ఒకటి వేయించాం. ఇది ఇవాళ ఇది 595 ఒకటి వేయించాం. ఇది 600 అనుకోండి, ఇది 460 అనుకోండి. మొత్తం కలిపి 600 ప్లస్ 1 1,060 రూపాయలు అన్నమాట. మొత్తం కలిపి మనకి ఇలా గ్యాస్ కొట్టించింది. ఇప్పుడైతే క్లోజ్ చేశాను అనమాట మనం. ఓకే అండి, మన గ్యాస్ చూసుకుంటే మొత్తం 278 కిలోమీటర్స్ కాలింది మనకి గ్యాస్. ఓకే, ఇప్పుడు ఫుల్ చేయించాను ఇవాళ, అయిపోయింది మనకి. ఇంకా ఇవాళ అయితే క్లోజ్ చేస్తాను. టోటల్ ఎర్నింగ్స్ ఎంత అంటే చూడండి, ఇక మనం మొత్తం ఇస్తున్నాను అనమాట. మనకి డైమండ్ చేసాం కానీ 800 పాయింట్స్ మనకి అమౌంట్ అయితే ఇంకా రాలేదు. నా లెక్క ప్రకారం అయితే తర్వాత రేపు మార్నింగ్ పడతా అనుకుంటున్నాను. లేకపోతే రేపు మార్నింగ్ ఒకసారి కస్టమర్ ఫోన్ చేసి కనుక్కుందాం అమౌంట్ ఎందుకు పడలేదు మనకి అనేది. ఓకేనా, ఇప్పుడైతే క్లోజ్ చేస్తానండి. టైం చూసుకుని మనకి టైం 5 అవుతుంది. అని సాయంకాలం 5ంటికి మొదలు పెడితే ఇప్పుడు దగ్గర 5 వస్తుంది మనకి. నాకు 2,000 అయితే అయ్యాయి. ఈ అమౌంటే తెలుసు నాకు. గ్యాస్ మొత్తం పక్కన పెడితే 2,000 పైన అయ్యాయి నాకు. 2,000 అయితే పక్క అయిపోయి నాకు. ఓకేనా. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. ఈ మొత్తం 3-4 రోజులు గ్యాప్ ఇస్తున్నాను. కాస్త ఊరికి వెళ్తాను వేరే పని మీద. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ మొదలు పెడదాం. ఓకేనా, ఉంటానండి, బాయ్, టేక్ కేర్. అయిపోయిన తర్వాత దిప్పిన తర్వాత మాకు ఏమైందంటే మనకి ఎల్బరా ఉన్నప్పుడు మనకి బాలపూర్ నుంచి ట్రిప్ వచ్చిందనమాట. దగ్గర 7 కిలోమీటర్లు. బాలపూర్ నుంచి శంషాబాద్ వదిలిపెట్టాలి.
అంత లాంగ్ పడింది ట్రిప్ అయినా తీసుకున్నాను, ఎందుకని కావాలని తీసుకున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్దాంలే, ఇంకా మన ఇంటి దగ్గరే కాబట్టి ఇంకా అక్కడే పూర్తి చేసుకుందామని. అప్పుడు మాకు ఏంటంటే పాయింట్స్లో ఒక పాయింట్కి 2 పాయింట్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆ ట్రిప్ తీసుకున్నాను కావాలని. లాస్ట్ ట్రిప్ అండి ఇది, సారీ లాస్ట్ ట్రిప్ అనమాట. తప్పని తీసుకున్నాను. అది ఎక్కడ పడిందంటే మనకి నోవోటల్ అని ఎయిర్పోర్ట్లోనే హోటల్ ఉంది, నోవోటల్ సంథింగ్ అది ఉంది, ఆ హోటల్కి పడింది అన్నమాట ఈ ట్రిప్ మనకి. ఇంకా అయిపోయింది, 800 పాయింట్స్ చేసాం. ఇంకా మనకి క్యాష్ బ్యాక్ అయితే రాలేదని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా లాస్ట్లో మనకి ఈ ట్రిప్ పడింది అనమాట. ఇది ఎక్కడ అంటే మనకి బాలాపూర్ వెళ్ళే రోడ్లో, అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో బాలాపూర్ రోడ్లో మనకి అక్కడ సిఎన్జి బంక్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ నుంచి మనకి పడింది ఎయిర్పోర్ట్కి. ఇలా ఒకేలా వెళ్ళేటప్పుడు ఒక ట్రిప్ చేసి వెళ్ళిపోదామని చెప్పి ఈ ట్రిప్ తీసుకుని ఇంకా మనం చేసాం అనమాట. ఈ ట్రిప్ అయితే మనకి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ పడింది కాబట్టి లోపల చేసేసాను, అయిపోయింది. ఇంకా దీంతో మనకి 801 పాయింట్ వచ్చింది అనమాట. మనకైతే క్యాష్ బ్యాక్ అప్పుడు కూడా చెక్ చేసుకున్నాను, మనకైతే క్యాష్ బ్యాక్ అయితే రాలేదు. 800 పాయింట్స్ ప్లస్ 1 పాయింట్ అయింది అనమాట మనకి, అయినా క్యాష్ బ్యాక్ రాలేదు. ఒకవేళ కస్టమర్కి ఫోన్ చేసి కనుక్కుందాం అని చెప్పి చేస్తే అప్పుడు కాల్ కలవలేదు. తర్వాత అయితే ఫోన్ చేసి కనుక్కున్నాను. అప్పుడు ఏం చెప్పారంటే, సార్ మీకు మొత్తం 3 మంత్స్ ఇచ్చారు, ఏప్రిల్ మే జూన్ అనమాట. మీరైతే ఇప్పుడు జూనే కదా, జూన్ లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీ క్యాష్ బ్యాక్ అనేది మీకు వస్తాయి తప్పకుండా. ప్రస్తుతానికి అయితే మాకు అప్డేట్ అయితే లేదు సార్, మీకు వెంటనే డబ్బులు అయితే పడవు మీకు. మామూలుగా అడిగాను సార్, మామూలుగా ఎయిర్పోర్ట్ ట్రిప్లు 2 ట్రిప్స్ చేసినప్పుడు మా ప్రమోషన్ డబ్బులు 300 లేకపోతే 500 అనేది మాకు వస్తున్నాయి కదా, అలా వచ్చినప్పుడు ఇది కూడా అలాగే సేమ్ వస్తాయి అనుకున్నాను సార్ అంటే, లేదండి మాకు అలా రావు, ఇది మీకు 3 మంత్స్ టైం ఇచ్చాడు, ఇది ఈ మంత్ వరకు వెయిట్ చేయండి, ఈ మంత్ ఆఖరి వరకు జూన్ 30 వరకు, ఆ తర్వాత మీ క్యాష్ బ్యాక్ అనేది వచ్చిందండి అని చెప్పారు. ఓకే అని చెప్పి ఇంకా అని చేస్తాం ఇంకా అని చెప్పి అంతవరకు మా క్లోజ్ చేసి ఇంకా మనం ఇంకా ఇంటికి బయలుదేరాం అనమాట. చూడండి వాళ్ళు మొత్తం మనకు ఎన్నింగ్స్ జరిగింది, మనకి టోల్స్ అయితే వాళ్ళు ఏం పడలేదు. సిఎన్జి మొత్తం తీసేసి మనకి టోటల్ మనకు గ్యాస్ మొత్తం సిఎన్జి అంటే గ్యాసే కాబట్టి ఆ మొత్తం అమౌంట్ తీసిన తర్వాత ఆ రోజు మనకు 5 to 5 చేస్తే మనకి మిగిలింది ఎంత, మనం ఎన్ని ట్రిప్లు చేసామనేది చూడండి, మొత్తం క్లియర్గా ఉంది, ఒకసారి చూసుకోండి. సాయంకాలం 5ంటికి మొదలుపెట్టి మార్నింగ్ 5ంటి వరకు చేస్తే మాకు మొత్తం కలిపి 10 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. మనకి 10 ట్రిప్స్కి మనకు వచ్చింది 2910 రూపాయలు. అలాగే ఎయిర్పోర్ట్ ట్రిప్స్ మనకు 3 అయితే కంప్లీట్ చేసాం అదే టైంలో. అప్పుడు దానికి ప్రమోషన్ డబ్బులు అయితే మనకు 800 వచ్చాయి, ఒకసారి 500, ఒకసారి 300 వచ్చాయి. మొత్తం కలిపి మనకి 800 ట్రిప్స్ అయితే మనకి 800 రూపీస్ అయితే మనకు వచ్చాయి అనమాట. అది ఇప్పుడు మనకి 10 ట్రిప్స్ ప్లస్ ప్రమోషన్ డబ్బులు 800 మొత్తం కలిపి 3710 రూపాయలు అయితే మనకు వచ్చాయండి. అలాగే ఆ రోజు మొత్తం మన సిఎన్జి కాలింది 1060 రూపాయలు అనమాట. ఆ సిఎన్జి డబ్బులు 3710 రూపాయల నుంచి మనకి సిఎన్జి డబ్బులు 1060 రూపాయలు తీసేస్తే మనకు వచ్చింది 2650 రూపాయలు అండి. అలాగే మన ఆ రోజు మొత్తం 12 అవర్స్ చేస్తే టోటల్ ఎర్నింగ్స్ వచ్చేవాడికి మనకి 2650 రూపాయలు అయ్యి. ఇదైతే ఇన్నింగ్స్ అంటే మనకి ఇది జరిగాయండి. 12 అవర్స్ మనం చేస్తే పర్వాలేదు, నైట్ మొత్తం ఆ రోజు అలా జరిగింది. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఆ రోజు ప్రమోషన్ డబ్బులు 800 రావడమే ప్లస్ పాయింట్. ఒకవేళ అది రాకపోతే మేనేజ్ చూసుకోండి, మీకే తెలిసిద్ది ఆ రోజు మాకు ఎంత వచ్చిందో. ఆ ఎయిర్పోర్ట్ ప్రమోషన్ డబ్బులు రావడం వల్లనే జరిగింది అనమాట. మనకైతే మనకి 800 పాయింట్స్ అయితే అయ్యాయండి ప్రమోషన్ డబ్బులు, అది కాకుండా విడిగా క్యాష్ బ్యాక్ అనేది 10,000 క్యాష్ బ్యాక్ అయితే మనకు రావాలి, అదైతే రాలేదు మనకి. ఓకే, అది ఎప్పుడైతే వచ్చిందో తప్పకుండా మీకు వీడియోస్ తీసి చూపిస్తాను ఆ రోజు మీకు తప్పకుండా. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా డౌట్లు ఉంటే మీకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, ఉంటాను.